వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బనానా అందరూ తీసుకోవచ్చా లేదా అనేది చాలా డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒబిసిటీ అండ్ డయాబెటీస్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. కొందరు తీసుకోవాలని చెప్తారు, కొందరు తీసుకోకూడదని చెప్తారు. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఈ షుగరు, ఈ ఒబిసిటీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చాక ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే దాని మీద ఒక పెద్ద పెద్ద చర్చలే జరుగుతూ ఉన్నాయి. సో దాని గురించి బనానా అయితే, సో బనానా తింటే బరువు పెరుగుతారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బనానా తినకూడదు, తింటే ఒకవేళ ఆ టైంలో తినాలి, ఇట్లా చెప్తూ ఉంటారు. లేదా బనానా పచ్చిగా ఉన్నప్పుడు తినాలి, పండుగ ఉన్నప్పుడు తినాలి, ఇలా చెప్తూ ఉంటారు. బనానా చుట్టూ ఎన్నో రకాల కథనాలు. ఒకప్పుడు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు, ఈ మధ్యకాలంలో ఇలా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? షుగరు, ఒబిసిటీ ఉన్న వాళ్ళు బనానా తీసుకోవచ్చా, అరటిపండు తినొచ్చా? చాలా మంచి ప్రశ్న మేడం. నిజంగా చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు మేడం, పేషెంట్స్. ఎందుకంటే ఈ రోజుల్లో కామన్ గా దొరుకుతుంది కదా మేడం ఫ్రూట్. బనానా దొరకని ప్రాంతం లేదు. విలేజెస్ లో ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి, టౌన్స్ లో దొరుకుతాయి, సిటీస్ లో దొరుకుతాయి. కాబట్టి అందులో దీనికి తోడంటే ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు, తర్వాత వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. సో వీళ్ళందరూ చాలా డౌట్స్ అడుగుతుంటారు మేడం. నిజంగా చెప్పాలంటే కొన్ని పరిమితులకు లోబడి తీసుకోవచ్చు మేడం. సో ఈ మాట చెప్పేసరికి ఎలా తీసుకోవచ్చు డాక్టర్ గారు అని చెప్పేసి మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో సర్వసాధారణంగా ఏంటంటే బనానాలో, అరటిపండులో కార్బోహైడ్రేట్స్ 20 నుంచి 25% ఉంటాయి మేడం. అట్లే ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కొద్ది ప్రమాణాలు ఉంటాయి, షుగర్స్ ఉంటాయి, మరి నీరు ఉంటుంది. మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు బనానా ఎక్కువ ఎట్లా వాడవచ్చు అని చెప్పేసి చాలా మందికి సందేహం వస్తుంటుంది మేడం. కానీ కొన్ని పరిమితులకు లోబడి ఇది వాడుకోవచ్చు. ఎలాగంటే మేడం, బనానాని ఒక చిన్న బనానా అంటే రౌండ్ అబౌట్ 100 grams మనం కొలితేసి తీసుకోమనుకోండి, అప్రాక్సిమేట్గా 100 నుంచి 120 grams బనానా దూరంగా ఉన్నది తీసుకోవచ్చు మేడం. వారంలో ఒక 2 సార్లు 3 సార్లు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉన్నటువంటి బనానా తీసుకోవడం వల్ల ఇబ్బంది అయితే ఉండదు మేడం. ఎందుకని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చింటుంది మీకు. సో ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఈ కార్బోహైడ్రేట్స్ ఆల్ఫా గ్లైకోజైడ్స్ ఫామ్లో ఉంటాయి మేడం. ఎప్పుడైతే ఆల్ఫా గ్లైకోజైడ్స్ ఫామ్లో ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అప్పుడు అలాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి బనానాను మనం తీసుకున్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావు. అంతే కదా మేడం. కార్బోహైడ్రేట్స్ జీర్ణమైనప్పుడే అది షుగర్ కింద మారడము, తర్వాత బ్లడ్లో కలవడము, బ్లడ్లో షుగర్ పెరగడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఎప్పుడైతే ఇది జీర్ణం కాదో కార్బోహైడ్రేట్స్, ఇంకా షుగర్ ఎట్లా పెరుగుతుంది మేడం? దూరంగా ఉన్నటువంటి బనానాకు ఆ గుణం ఉంది మేడం, చాలా మందికి తెలియదు. సో అదొకటి, కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావు. రెండోది ఏమంటే అందులో స్టార్చ్ కూడా ఉంటుంది అనమాట. ఈ స్టార్చ్ కూడా ఏంటంటే ఈ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే బనానాలో ఉన్నటువంటి ఆ యొక్క స్టార్చ్ ఏదైతుందో దాని నుంచి త్వరగా చక్కెర కింద మారకుండా ఈ యొక్క స్టార్చ్ ఉపయోగపడుతుంది. అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉంటే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా చక్కెర కింద మార్చకుండా, త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు కూడా ఈ స్టార్చ్ ఉపయోగపడుతుంది మేడం. సో ఈ 2 కారణాల రీత్యా షుగర్ వ్యాధిగ్రస్తులు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ కొద్దో గొప్ప ప్రమాణంలో అంటే ఇంచుమించు 100 grams చిన్న బనానాను దట్టు దూరగా ఉన్నది తీసుకోవడంలో తప్పులేదు మేడం. అదొకటి. రెండోది వెయిట్ గురించి మనం ఆలోచించినట్లయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మీరు కూడా చూస్తూనే ఉంటారు, బనానా తీసుకుంటే వెయిట్ పెరుగుతారని. వాళ్ళు కూడా ఈ దూరగా ఉన్నటువంటి బనానాను తీసుకోవచ్చు మేడం. అది ఎందుకనేసరికి దానికి కూడా ఆన్సర్ ఏంటంటే అందులో పెక్టిన్ ఉంటుంది. పెక్టిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది. సో పెక్టిన్ ఉన్నటువంటి పెక్టిన్ ఎక్కువ ఉంటుంది దూరగా ఉన్నటువంటి వాటిలో. ఆ పెక్టిన్ ఉన్నటువంటి బనానాను తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మేడం, పెక్టిన్ స్లోగా జీర్ణం అయిపోతుంది మనం తీసుకున్న తర్వాత. ఎప్పుడైతే తీసుకున్నటువంటి ఆ పెక్టిన్ స్లోగా జీర్ణం కావడం మొదలవుతుందో, స్లోగా జీర్ణం అవుతుందో మనకి కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది. తిన్న తర్వాత త్వరగా ఆకలి కాదు. ఎప్పుడైతే కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి కాదో ఆహారం మీద మళ్ళీ మనం తినాలనే సంకల్పం రాదు, టైం తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఎక్కువ ఆకలి కాదో ఆహారం కూడా వెంటనే త్వరగా తీసుకోము, తక్కువ ప్రమాణంలో తీసుకుంటాం. సో వీటి వల్ల ఏమంటే పోషకజనితమైన ఆహారాన్ని మనం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ బనానాను తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ దూరగా ఉన్నటువంటి బనానాను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో బనానా తీసుకుంటే జనరల్గా ఆరోగ్య లాభాలు అంటే ఏముంటాయి? యాక్చువల్గా ఏంటంటే అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఎవరో ఫారినర్స్, విదేశీయులు చెప్పినటువంటి స్లోగన్. కానీ మనం ఆలోచన చేయాల్సింది ఏమంటే ఏ బనానా ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అని మనం చెప్పుకోవచ్చు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఈ బనానా మన దేశ పంట,
పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో పండేటువంటి పంటని ఇతర దేశాలకు మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇదైపోతుంది, అది వేరే విషయం. కానీ మన పంట ఇది. యాపిల్ మన పంట కాదు, కానీ అందరం అన్ని వాడుకుంటున్నాము. అది నెక్స్ట్ నాణ్యానికి రెండవ కోణం. సో బనానా ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక ఫ్రూట్ మేడం. అన్ని ప్రాంతాల్లో దొరికేది ఒకటి, ఈజీగా దొరుకుతుంది ఒకటి. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రెండవది ఏంటంటే దీంట్లో కూడా విపరీతమైన పోషక విలువలు ఉన్నాయి మేడం. బనానాలో నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినటువంటి స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబరు, వాటర్, వీటితో పాటు ఈ సెలెనియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, కాల్షియము, ఐరన్ ఇలాంటివి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి. దీనికి తోడు ట్రిప్టోఫాన్ అని చెప్పేసి అమినో యాసిడ్ ఉంది మేడం. అందుకే రాత్రి పడుకునేటప్పుడు బనానా తినేసేసి పడుకుంటే కినా ట్రిప్టోఫాన్ అనేటువంటి అమినో యాసిడ్ వల్ల బాగా నిద్ర వస్తుంది. సింపుల్ చూడండి, ఫ్రూట్ తోనే వైద్యం. ట్రిప్టోఫాన్ ఏం చేస్తుందంటే మనకు మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది మేడం. సో ఎప్పుడైతే మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోను సహజ సిద్ధంగా ట్రిప్టోఫాన్ వల్ల పెరుగుతుందో అప్పుడు మనం ఎలాంటి మందులు వాడకుండానే, ఎలాంటి కృత్రిమ రసాయన ఔషధాలు వాడకుండానే నిద్ర వచ్చేస్తుంది మేడం. సో బనానా వాడుకోవచ్చు. తర్వాత ఈ మెగ్నీషియం బోన్స్కు మంచిది, హార్ట్కు మంచిది, బ్రెయిన్కు మంచిది, బ్లడ్ వెజిల్స్కు మంచిది. అట్లే సెలేనియం కూడా సూక్ష్మ పోషకం. ఇది కూడా వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాల్షియము, ఐరన్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దేహానికి పోషణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి మేడం. కాబట్టి ఈ బనానాను మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవడానికి తప్పులేదు, కానీ ముఖ్యంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత షుగర్ ఉన్నటువంటి వాళ్ళు పరిమితులకు లోబడి ఈ పద్ధతులు వాడుకుంటే నిజంగా ఏ బనానా ఏ డే ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు మేడం. అంటే దాని అర్థం ఏమంటే అసలు డాక్టర్ వద్దకు వెళ్ళొద్దని కాదు, కానీ చాలా వరకు డాక్టర్ అవసరం తగ్గించేటువంటి పరిస్థితి మన దేశంలోనే మన మహర్షులు పూర్వకాలం నుంచి మన పెద్దలు ప్రసాదించినటువంటి బనానా నుంచి మనకు దొరుకుతుంది మేడం. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఏదో బయట దేశం నుంచి వచ్చిన ఫ్రూట్స్ తీసుకోవాలని అదే ఫ్యాషన్ గా చాలా చెప్తూ ఉంటారు, అలా తీసుకుంటూ ఉంటారు, దాంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. లేదు, మన దగ్గర పండిన ఈ ఏవైతే మన లోకల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవి మనకు ఖచ్చితమైన ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. నిజంగానే మహర్షులు ఋషులు ఎందుకు చెప్పారు అంటే, సో ఆరోగ్య లాభాలు అవన్నీ కలుగుతాయని అప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ అన్నీ ఉండే చెప్పుంటారు. ఖచ్చితంగా డాక్టర్ గారు బనానా తీసుకోవచ్చు, జామకాయ తీసుకోవచ్చు, ఇవన్నీ మన లోకల్వి తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకున్నాం. అంతేకాదు పపాయ కూడా చాలా మంచిది, చాలా రకాల ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.